లీకేజ్ ఘటనపై బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్లో కాంగ్రెస్ నాయకులు బుధవారం శాంతియుత నిరసన చేపట్టారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు మేడ్చల్ మల్కాజ్గిరి డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన నిరసనలో మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్ ఘటనతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని విమర్శించారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నాయకుల అరెస్టులో ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దమని కాంగ్రెస్ పార్టీ వాటిని తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పీసరి మైపాల్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు మహేష్ గౌడ్, రెడ్డి, అధికార ప్రతినిధి సత్యనారాయణ, జనరల్ సెక్రటరీ బీపీటీ రాజు, కృష్ణాపూర్ గుండ్లపోచంపల్లి మేడ్చల్ డివిజన్ అధ్యక్షులు చాపరాజు, మల్లేష్ గౌడ్, సురేందర్ ముదిరాజ్, డబిల్పూర్ మున్సిపాలిటీ అధ్యక్షులు విఘ్నేశ్వర్ రెడ్డి, మేడ్చల్ మాజీ మున్సిపల్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, గుండ్లపోచంపల్లి మాజీ మున్సిపల్ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్, మేడ్చల్ మండల మాజీ అధ్యక్షుడు రమణారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిన్ననే జరిగినటువంటి గ్రహణకాండకు నిరసనగా మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ప్రియాంక గాంధీ ఖర్గే గారిని అమానుషంగా ఏదైతే లాక్కపోయి రక్తం వచ్చేటట్టు పేద విద్యార్థుల కోసము కష్టపడి వాళ్ళు చదువుకుంటే పేపర్ లీక్ అయిందని విషయం. ఎందుకయ్యా పేపర్ లీక్ అవుతుంది? నీ ప్రభుత్వం గట్టిగా లేకనే కదా, నీ నాయకులు కరెక్ట్ లేకనే కదా. ఒక పేపర్ ఎంత భద్రపరచాలో కూడా తెలియకపోతే నువ్వు ప్రధానమంత్రివి అసలు ఏం చేస్తున్నావో నువ్వు ఒకసారి ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నావు. మా ముఖ్యమంత్రిని చూసి నేర్చుకో. మేమేం చేసినామో చూడ ఒకసారి. 69,000 ఉద్యోగాలు, దాదాపు 70,000 ఉద్యోగాలు మా ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క పేపర్ లీక్ అయిందా? మరి నీ ప్రభుత్వంలో చేసినందుకు నువ్వు ప్రధానమంత్రిగా అన్ఫిట్. నీ మంత్రులు పై చర్య తీసుకో. విద్యార్థులు కష్టపడి చదువుకుంటే ఒక పేపర్ లీక్ అయితే దానివల్ల ఎంత నష్టమో ఒకసారి నువ్వు ఆలోచన చేయి. నీ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు కష్టపడి చదువుకుంటే నీకు ఆ బాధ తెలిసేది. నీకు ఆ బాధ వరట్లేదు. ఎందుకంటే మోడీ ఆయన సింగిల్ మేను. నీకేం తెలుస్తుంది? చదువు విలువ ఏం తెలుస్తుంది నీకు? ఆ చదువుకునే పిల్లల కష్టం ఏం తెలుస్తుంది నీకు? పిల్లలు కష్టపడి చదువుకుంటే నీ దగ్గర పేపర్ లీక్ అయింది. దానికి కారకులు ఎవరు? ఉద్యోగాలు ఇచ్చేది పోయి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేది పోయి మా రాహుల్ గాంధీ లాక్కపోతావు. ఇది ఎక్కడి న్యాయం? కనుక నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రధానమంత్రి గారిని నీకు సంబంధించినటువంటి అధికారులందరినీ సస్పెండ్ చేయి, మా రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పు. డిమాండ్ చేస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ చేయని పక్షంలో నువ్వు ఎట్లా చేయవో నీ సంగతి చెప్తామని చెప్పి కూడా తెలియజేస్తా. నిన్న ఢిల్లీలో జరిగినటువంటి అమానుషమైనటువంటి లాఠీ చార్జ్ కానివ్వండి, భాషవాయు ప్రయోగాలు కానివ్వండి, మరి వేలాది లక్షలాది మంది విద్యార్థులు వస్తే వారి సంఘీభావంగా మరి ప్రతిపక్ష పార్టీగా పార్లమెంటు అపోజిషన్ లీడర్గా రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు కూడా, వేణుగోపాల్ గారు కూడా సంఘీభావం ప్రకటించడానికి పోతే మరి కనీసం దేశ ప్రధానిగా ఉన్నటువంటి ప్రధాని గారు ఒక ప్రతినిధిని పంపి దాన్ని సాల్వ్ చేసేది విడిచిపెట్టి మరి లాఠీ చార్జ్ చేయటం ఈ విధంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే మరి ధర్మేంద్ర ప్రసాద్ గారిని రాజీనామా చేయించి అందరికీ దేశంలో ఉండేటువంటి విద్యార్థులకు, విద్యార్థి తల్లిదండ్రులకు అందరికీ కూడా క్షమాపణలు చెప్పాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మరి ఇక్కడ రంగారెడ్డి జిల్లా తరఫున మేడ్చల్ శాసనసభ నియోజకవర్గ తరఫున ధర్నా కార్యక్రమం గాంధీ విగ్రహంగా చేసినాం. వచ్చిన సోదరులందరికీ కార్యకర్తలు అభినందనలు. అటువంటి దమనకాండకు నిరసనగా, అదేవిధంగా మొన్న జరిగినటువంటి విద్యార్థుల మీద జరిగినటువంటి అమానుషాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపునందుకొని
మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేశ్వర్ గౌడ్ గారు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని మేడ్చల్ హెడ్ క్వార్టర్లో మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలపడం జరిగింది. మరి దమనకాండని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయించి మోడీ గారు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.